ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ వేశారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఫైటర్ అని ఆయన అన్నారు. అబద్ధపు హామీలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంపీ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో పసుపు బోర్డు తెస్తా 5 రోజుల్లో అని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓట్లు దండుకొని ఇవాళ ఎక్కినాడు. ఇప్పటిదాకా 5 ఏళ్ల దాకా పసుపు బోర్డు రాలేదు. పసుపు బోర్డు పెట్టినాము అని చెప్పి, పెడుతున్నాము అని చెప్పి ప్రకటనలు చేస్తారు. 5 ఏళ్లలో 5 రోజుల్లో తెస్తా అన్న పసుపు బోర్డు 5 ఏళ్లలో కూడా మనకు కనిపిస్తలేదు. మళ్ళా ఇవాళ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడట పసుపు రైతులతోటి నామినేషన్ వేస్తాడట. ఓ 4 పసుపు రైతులను తీసుకుపోయి ఇవాళ నామినేషన్ వేసే డ్రామా ఇవాళ చేస్తా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఎంపీ మళ్ళా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రైతులను ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫైటర్ మన బాజిరెడ్డి గోవర్ధన్, ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఇటు ఎంపీ అరవింద్ కావచ్చు, అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాల కావచ్చు, ప్రజల మధ్యలో మనల్ని ఎప్పుడు పట్టించుకోలే, మన మధ్యలోకి రాలే, మన మంచి చెల్లు చూడలే. ఇవాళ మన మధ్యలోనే ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మనం గెలిపించుకోవాలి. ఇవాళ అబద్ధ పాములు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ని కర్రు కాల్చి వాత పెట్టాలి. తప్పకుండా ఇవాళ మోసం చేసినటువంటి అరవింద్ను కూడా ఓడగొట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపేయటానికి ఇక్కడున్న మనందరం కూడా కంకణ పద్ధతులై ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే